నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల్లో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. రేషన్ బియ్యం అక్రమ మళ్లింపును అరికట్టడానికి జాయింట్ టీమ్స్గా ఏర్పడి చర్యలు తీసుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడి. సంస్కృతి సంప్రదాయాల యొక్క విశిష్టతను భావి తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సంక్రాంతి సంబరాల్లో విద్యా వికాస్ యాజమాన్యం స్పష్టం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ వెల్లడి. తపస్ విద్యా సంస్థల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలవంతమైన క్రీడా మైదానం ఏర్పాటు చేయడంతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ విద్యా సంస్థలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథులకు విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకను కరాటం రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలకు కూడా ఎంతో అవసరమన్నారు. దీనికోసం తపస్ విద్యా సంస్థలో విశాలవంతమైన క్రీడా మైదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ధనుర్మాసం సంక్రాంతి విశిష్టతను తెలిపే విధంగా విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు రాజుకో ఎలక్ట్రానిక్స్, ప్రీతి కిచెన్ అప్లయన్సెస్, చందన బ్రదర్స్ సహకారంతో అతిథులు బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ పారెపల్లి నరేష్, డైరెక్టర్ బుద్దాల సురేష్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చేయడానికి కారణమైన మన చైర్మన్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి, ఈ యొక్క తపస్సి స్కూల్ స్టూడెంట్స్కి, అలాగే పేరెంట్స్కి, యజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియబోతున్నాం. మరి తపస్సి స్కూల్ యొక్క దాకారకృష్ణ గారు, మరి వారి పార్ట్నర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మరి ముగ్గులు పోటీలు పెట్టి మరి దాంట్లో మంచి ప్రైజ్లు ఇవ్వాలనే సంకల్పంతో స్టూడెంట్స్ యొక్క మేధాశక్తిని కూడా పరీక్షించుకోవడం కూడా ఈ ముగ్గులు పోటీతోటి జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు. మరి అలాగే ఈ యొక్క స్కూల్ యజమాన్యానికి కూడా నాకు ధన్యవాదాలు తెలియబడుతున్నాం. హాయ్ పిల్లలు, హాయ్ హాయ్, బాగున్నారా అందరూ? సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటున్న మొత్తం యాజమాన్యానికి, చైర్మన్ గారికి, అలాగే అధ్యాపక బృందానికి, అలాగే చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా రాబోయే సంక్రాంతికి ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా నన్ను పిలిచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నన్ను రమ్మండం
నాకు కూడా ఆనందంగా ఉన్నది. అయితే స్కూల్స్ అనేవి మన జంగాణపట్నం రోజు పట్టణీకరణ చెందుతుంది. స్కూల్స్ అవసరం చాలా ఉంది. అలాగే ఎందుకు అవసరం ఉన్నదంటే ఎడ్యుకేషన్ ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి. అంటే ఎడ్యుకేషన్ బాగుంటే ఎలా బాగుంటుందంటే, ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా మేము చదువుకొని అందులో ఉన్న నాలెడ్జ్ని సంపాదించే పైకి వచ్చాము. సో ఇక్కడ మీ అధ్యాపక బృందం కానీ మేనేజ్మెంట్ ఏం ఆలోచించిందని మంచి గ్రౌండ్ ఇచ్చింది. మార్కులతో పాటు కూడా వ్యాయామం ఉండాలి శరీరానికి. అప్పుడే మన మేధస్సు విప్పారుకొని అనేక అంశాల మీద చక్కగా ధైర్యంగా మాట్లాడాలి. రేషన్ బియ్యం అక్రమ మళ్లింపును అరికట్టడానికి జాయింట్ టీమ్స్గా ఏర్పడి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో రేషన్ బియ్యం అక్రమ మళ్లింపుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, కమర్షియల్ ట్యాక్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిత్యావసర వస్తువుల చట్టం యొక్క నియమ నిబంధనల గురించి చర్చించారు. అదేవిధంగా ఈ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు చట్టాన్ని అనుసరిస్తూ విరివిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, డిఎస్ఓ సత్యనారాయణరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ ప్రసాద్, ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్టు కండక్ట్ చేయడానికి ఎక్కువ తక్కువ రావడం ఇవి వస్తాయి. సో మీరు ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేయగలుగుతున్నారు? ఎండియూ యూనిట్స్ కానివ్వండి, ఎఫ్పి షాప్స్ రిగార్డింగ్ స్కేల్స్ మంత్లీ ఒక అన్నీ కూడా మనది ఆల్ స్కేల్స్ ఆర్ బీయింగ్ వెరిఫైడ్ అండ్ స్టాంప్డ్. ఇయర్లీ వన్స్ మనం వెరిఫై అండ్ స్టాంప్ చేసి సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే, సో ఈ అన్ని ఇన్స్పెక్షన్స్ లో కూడా ఇట్ ఇస్ బెటర్ టు ఇన్వాల్వ్ లీగల్ మెట్రాలజీ. ఎంఎల్ఎస్ పాయింట్స్ లో కూడా మేజర్ అలిగేషన్ ఏంది, ఆ స్కేల్ పనిచేయదని లేదా ఎక్కువ తక్కువ తూకం వస్తుంది కాబట్టి ఎఫ్పి షాప్ కి. సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్లింక్డ్ ఓన్లీ. ఇప్పుడు మనం ఫామ్ చేస్తున్న టీమ్స్ ప్రకారం యూ అడ్వైజ్, మీకు ఇద్దరు ఉన్నారా ఎంతమంది? దే షుడ్ గో అకార్డింగ్లీ. సిమిలర్లీ ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్స్ లో వీటిలో కూడా టెస్ట్ చేస్తారా మీరు? 5 లీటర్ క్యాన్ తోటి టెస్ట్ చేస్తాం. అంటే క్వాంటిటీ అనేది లైక్ టు మన గ్యాస్ డిపోస్ సిలిండర్స్ పేమెంట్ కూడా డైరెక్ట్ గా బుక్ చేసి పెనల్టీ వేసేసేయచ్చు దాంట్లో. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అ స్ట్రాంగర్ ప్రొవిజన్ కదా. ఇదేమో లాంగర్ 6A కేసు వచ్చి ఇక్కడ ఇది మన కోర్టుకి అప్పీల్ అయ్యింది. మీ దాంట్లో అట్లా డైరెక్ట్ కాంపౌండింగ్ ప్రొవిజన్ ఉంది మేడం. కాంపౌండింగ్ ప్రొవిజన్ ఉంది అప్ టు 50,000 1 lakh కాంపౌండింగ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అన్ యాడెడ్ బెనిఫిట్. లీగల్ మెట్రాలజీ టీమ్స్ తో పాటు మన రెవెన్యూ ఇన్స్ట్రుమెంట్ కూడా వెళ్తే 6A కేసు బుక్ అవుతుంది. మీ దాని కింద మనము ఫైన్ అది ఇర్రెగ్యులారిటీస్ తగ్గుతాయి ఇంకా. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఈ మండల్ లెవెల్లో మీరు మీ దగ్గర ఉన్న ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి ఏ మండల్ ఎవరు ఉంటారో అనేది. వీళ్ళకి ఇంటిమేట్ చేస్తూ వెళ్ళండి మీరు ఇన్స్పెక్షన్స్కి వెళ్ళేటప్పుడు. ఈ బంక్స్ కానివ్వండి, ఎల్పిజి అవుట్లెట్స్. సంస్కృతి సంప్రదాయాల యొక్క విశిష్టతను భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యా వికాస్ విద్యా సంస్థ యాజమాన్యం తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ విద్యా సంస్థలో సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సంక్రాంతి విశిష్టతను తెలిపే విధంగా పలు కార్యక్రమాలు జరిపారు. విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చందు, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. హరిదాసులు, జంగమదేవర, బుడబొక్కలు, పిట్టల దొర వంటి వేషధారణలో విద్యార్థులు కనువిందు చేశారు. ఈ నేపథ్యంలో స్కూల్ ఆవరణలో గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలు వేసి కోలాట నృత్య ప్రదర్శన జరిపారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు తమ విద్యా సంస్థల్లో ప్రతి పండుగను ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరులో పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో ఆమె వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రబీ సీజన్లో రైతులకు సాగునీరు, ఎరువులు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు బి గోపిమూర్తి, జడ్పీ సిఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు,
వివిధ స్థాయి సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ తర్వాత సిహెచ్సి ఆకు వీటిలో ఒక దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయని దాన్ని ఎట్లా అరికట్ట డిబేట్ జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి లోపు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చూస్తే ప్రతి దగ్గర కూడా రోడ్లు వేసి సంక్రాంతిలోగా మనకి ఒక గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా విద్య మీద కూడా మేము రివ్యూ చేయడం జరిగింది విద్యార్థులకి. ఎందుకంటే ఇప్పుడు మార్చి 17న 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మంచిగా కేర్ తీసుకొని మన జిల్లా మొత్తం కూడా ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ స్థాయి సంఘం మీటింగు చాలా చక్కగా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది కాబట్టి సక్సెస్ అయింది. ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెంలోని వివేకానంద విద్యాసంస్థల్లో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరిపారు. ఈ సంబరాల్లో హరిదాసులు, కోడిపందాలు, భోగిమంటలు, గంగిరెద్దుల ఆటపాటలతో పాటు అనేక వేషధారణలతో జరిగిన ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆర్పి రాజు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ అన్నారు. అటువంటి పండుగను తన విద్యార్థులు సిబ్బందితో కలిపి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రిన్సిపల్ ఆర్ నిర్మల మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డీన్ పవన్ కుమార్, లెక్చరర్స్ శాలిని, ప్రసాద్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కాలానుగుణంగా విద్యార్థులకు విద్యను బోధించాల్సిన అవసరం ఎంతో ఉందని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ తెలిపారు. పట్టణంలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యా వైభవం అనే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కరికులం భాగస్వాములైన V4C సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు సిల్వర్ ఓక్స్ కరెస్పాండెంట్ వరలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల పరిసరాలను, విద్యార్థులకు విద్యను అందించే విధానాన్ని వివరించారు. సిల్వర్ ఓక్స్ స్కూల్ నిర్వహణ పద్ధతులపై ఆర్డీఓ సంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ప్రీ ప్రైమరీ తరగతుల విద్యార్థులు మొదటి టర్మ్లో నేర్చుకున్న అంశాలను కథలు, పాటలు, నృత్యాల రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో V4C ఎడ్యుకేషన్ ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డి, విఐసి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాల సందర్భంగా పాఠశాల ఆవరణ మొత్తం పండుగ విశిష్టతను తెలిపే విధంగా అలంకరించారు. పాఠశాల డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ కోరా రేవతి రాణిలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. గణేష్ స్తుతితో ప్రారంభమైన ఈ వేడుకల్లో సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా రంగోలీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. హరిదాసు హరినామ కీర్తనలు, గొబ్బెళ్లు, గేయాలు నృత్య రూపంలో ప్రదర్శించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు రమాదేవి, జానకి, భవానీ, త్రినాథరావు, శివపార్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటుగా ఆటలలో కూడా సరైన తర్ఫీదు ఇవ్వటం అభినందనీయమని రిటైర్డ్ పీడీ ఆదిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని బోధి ట్రీ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పీడీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ చైర్మన్ సుబ్బారావు, ప్రిన్సిపల్ సెల్యూషాతో కలిసి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం విశాలవంతమైన క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసిన బోధి ట్రీ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రతి విద్యార్థికి విద్యతో పాటుగా క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. దీనికి అనుగుణంగా స్కూల్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కౌన్సిల్ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణంలో వ్యాయామం, నడక, యోగా, క్రీడల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు పెన్మత్స
రంగరాజు, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ అన్నారు. జంగారెడ్డిగూడెంలోని అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కులో ఆరోగ్య అభిలాష సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాల్లో భాగంగా భోగి మంటలను పెన్మత్స రంగరాజు, క్షత్రియ సేవా సమితి కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు, మాజీ అధ్యక్షులు గోరింట విజయరామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ కేవీ రమణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్తో పాటు పిరమిడ్ దగ్గరలో ఉన్న 40 సెంట్ల స్థలంలో కూడా పార్క్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ ముదునూరి నరసింహరాజు, గోరింట విజయరామరాజు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, ముదునూరి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల్లో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. రేషన్ బియ్యం అక్రమ మళ్లింపును అరికట్టడానికి జాయింట్ టీమ్స్గా ఏర్పడి చర్యలు తీసుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడి. సంస్కృతి సంప్రదాయాల యొక్క విశిష్టతను భావి తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సంక్రాంతి సంబరాల్లో విద్యా వికాస్ యాజమాన్యం స్పష్టం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.